నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నావు? కంది పచ్చడి. కంది పచ్చడి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. కంది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం అయితే. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఈ వంట వారి దగ్గర చూసి నేర్చుకున్నాం. ఈ వంట మా చిన్న పిన్ని నేర్పారు. ఒకటి పెద్ద పిన్ని, ఒక చిన్న పిన్ని చేసుకుంటారు. ఎక్కువగా ఉండ్రాల పచ్చడి, ఉండ్రాల పండుగప్పుడు అట్ల తద్ది రోజు మాకు ఇది పొద్దున్నే పెరుగన్నంలో తినడం అలా వస్తుంది. ఓకే, సో చక్కగా నేర్చేసుకున్నాం అనమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. అవునా? కాంబినేషన్ ఏంటి దీనికి? పెరుగన్నం అన్నావు కదా, సో అది కాకుండా ఇంకా ఎందులో తింటే బాగుంటుంది? మామూలు అన్నంలో కూడా వేసుకుంటే చింతకాయ పచ్చడి కాంబినేషన్ గా కూడా ఉండాలి. ఓహో, చాలా బాగుంటుంది. ఈ కందిపప్పుతోనే ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. సో నీ గురించి చెప్పు మంజుష, నువ్వేం చేస్తున్నావు ప్రెసెంట్? నేను ఒక స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. ఓ, టీచర్ అమ్మా, పంతులమ్మ అనమాట అయితే, అందుకే ఇంత బాగా మాట్లాడుతున్నావు. ఏంటి క్వాలిఫికేషన్? బిఎస్సి బయోటెక్నాలజీ కంప్లీటెడ్. నాకు వెంటనే జాబ్ వచ్చేసిందా? నేను చెయ్యాలని ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను. అవునా? నెక్స్ట్ ఇయర్ ఎంఎస్సి జాయిన్ అవుతున్నాను. ఇంట్రెస్ట్ అన్నమాట, స్కూల్లో వర్క్ చేయాలి పిల్లలతో. సెషన్ తీసుకున్నాను చిన్న పిల్లలతో. సో ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లల్ని టాకిల్ చేయడం చాలా కష్టం కదా, చాలా పేషెన్స్ కావాలి వాళ్ళు. ఫస్ట్ లో అబ్బా ఇంకా చేయగలరా, వెళ్ళిపోదాము అనిపించేసింది. కాకపోతే పిల్లలు మనకు అలవాటు అయ్యారంటే, ఒక 1 వీక్ అలా అలవాటు అయ్యారంటే చాలా చాలా క్లోజ్ గా ఉంటారు. అవునా? ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు నువ్వు టేకప్ చేసిన క్లాస్ కి? 20 మెంబర్స్ ఉంటారు. సో ఏం చేద్దామని మరి ఫ్యూచర్ లోనా? అంబిషన్ అంటే స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలని కోరిక. వావ్, చాలా పెద్ద కోరిక నిజంగా అది. ఆల్ ది బెస్ట్ ఎనీ హౌ. థ్యాంక్ యూ. ఓకే, సో మనకేంటి కలర్ చేంజ్ అయిందా? ఇంకా కొంచెం టైం పడుతుంది. మరి నీ హాబీస్ ఏంటి? స్కూల్ కి వెళ్తూ ఉంటావు, ఈవినింగ్ ఖాళీ అనుకుంటా? ఈవినింగ్ ఖాళీ అంటే సీరియల్స్ చూస్తుంటాను బాగా, అన్ని. అబ్బా, సీరియల్స్, జోక్స్ ఏదైనా మంచి జోక్ చెప్తావా? మంచి జోకా? అండ్ పిల్లలతో ఉన్నావు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ జోక్ కింద అవ్వచ్చు. ఏమైనా ఉన్నాయా నీ స్కూల్ చిన్నప్పుడు మీ పిల్లలు? ఒక రోజు ఏమందంటే పిల్లలు బొమ్మ వేయమన్నారు. టీచర్ ఏదన్నా, నేను నాకు బోర్డు మీద బొమ్మలు గీసి పిల్లలకి టీచ్ చేస్తుంటా. ఎలిఫెంట్ వచ్చింది అనుకోండి, ఎలిఫెంట్ గీసి చూపిస్తాను నేను. అవునా? అలా చేయడం అలవాటు. అలా అలా గీసి చెప్పడం అలవాటు. మా పిల్లలంటే టీచర్ నా బొమ్మ గీయండి అంటే 2-3 పిల్లలు ఉన్నారు. ఒక బాబు విజయ్ అన్నమాట పేరు. టీచర్ బొమ్మ వేయండి అంటే నేను ఏం చేశాను, కోతిని గీసేసి ఇది నువ్వే అని చెప్పాను. ఒకటే ఏడుపు ఆ రోజంతా. ఎందుకు కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నానా అంటే, టీచర్ నేను అంత చెండాలంగా ఉన్నా. అయ్యో, ఆ కోచే పుట్టేవా నువ్వు అనాల్సింది. కోతిలా గీసానని వాడు వాడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అయితే సో అది అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? దీన్ని రోట్లో వేసుకుందాం దంచడానికి. ఓకే, అందరూ మిక్సీ యూజ్ చేస్తున్న కాలంలో దీని గురించి అందరూ కదా, ఎంతైనా బాగుంటుంది. ఓల్డ్ ఈస్ గోల్డ్ కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా వేసేసుకోవచ్చా? ఓకే, దీంట్లో మనం నానబెట్టుకున్నాం చింతపండు. ఆ చింతపండు, ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మనకి. చింతపండు టైం పడుతుంది అనుకుంటా కదా రోట్లో, అయినా ఇది ఒక ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది. రోట్లో పచ్చడి ఎంత దంచుకుంటే అంత రుచిగా ఉంటుంది మనకి. చాలా బాగుంటుంది. ఓకే, రెడీ, దంచుదాం. ఇంకా చేద్దాం. పెట్టుకున్నామంటే కింద పడుకుందాం. నేను ట్రై చేస్తాను. నేను అడ్డం పెట్టాను. సరే, ఓకే. సో ఈ విధంగా దంచుకుంటూ ఉండాలన్నమాట. కానీ చాలా టైం పట్టేటట్టు అనిపిస్తుంది కదా, ఒక్కొక్కటి నలగాలి బాగా, కానీ రుచిగా ఉంటుంది కదా. అంతే, టేస్ట్ గురించి ఏదైనా చేయొచ్చు, కష్టపడాలి కదా. అందరూ ఏమి వంట అనాలంటే ఖచ్చితంగా. ఓకే, సో ఆల్మోస్ట్ నలిగింది. సో ఇది ఇంకా బాగా నలిగే లోపల ఒక చక్కటి బ్యూటీ టిప్స్ లాంటివి ఏమైనా ఉంటాయి చెప్తాను. ఎక్కువగా అన్ని ఇప్పుడు ఫేషియల్స్ అలా వచ్చేసాయి కదండి. అలా కాకుండా మనం అంత డబ్బు పెట్టాలన్నా కొంతమంది పెట్టలేరు, అందరూ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే
నారింజ ఆరెంజ్ ఉంటుంది కదా, అవును, దాని తొక్క పల్ప్, ఆ పల్ప్ ని తీసి ఎండబెట్టాలి. ఎండలో నీళ్ళు అలా కొన్ని ఒక 1 month దాకా ఎండ పెట్టామనుకోండి, తీసి దాన్ని గ్రైండ్ చేస్తే బయట కొన్న దానిలాగా ఉంటుంది. చాలా చాలా ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు దాంట్లో పాలు కానీ మీగడ కానీ. చాలా బాగుందండి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఇది కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం కొంచెం, ఎందుకంటే కొంచెం ఇట్లా పలచబడ్డాను. ఆయిల్ తో దాన్ని చేస్తాం మనం. అవును, కొంచెం వేస్తే చాలా. కొంతమంది గట్టి పచ్చడి తింటారు, కొంతమంది మామూలుగా పలచగా వేసుకుని కలుపుకొని తింటారు. కానీ రైస్ లో మనకి గట్టి పచ్చడి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి దీన్ని. దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ తీసుకుందాం. కొంచెం తాలింపుకి చాలా కొంచెం ఆయిల్ కానిచ్చి జస్ట్ తాలింపు మనం రెగ్యులర్ గా వేసేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంది. కందిపప్పు స్మెల్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయింది, మనం వేసుకుందాం ఆవాలు. మనం ఫస్ట్ బొబ్బలో వేసుకునేది ఇదే కదా, ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, ఇంకేమున్నాయి? కరివేపాకు వేద్దామా? ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత మంచిది మనకి. కొంతమంది తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, కానీ కరివేపాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా మంది ఇష్టపడరు కదా. సో ఇలా వేసి పెట్టి కలిపేసుకుందాం. 2-3 రోజులు నిల్వ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకోవచ్చా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? బయట పెట్టుకున్న పర్లే, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పర్లే. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో ఎలా లేదన్నా సరే మనకి 2 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కంది పచ్చడి కాంబినేషన్ తింటే బాగుంటుంది. వేసేసుకుందాం ఇందులో. ఓకే, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది, మరి వేసుకు చెప్దాం. చూసారు కదండి, వేడి వేడిగా కంది పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కంది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించి రోట్లో వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, దానిలో నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు వేగాక దంచుకున్న పచ్చడిలో వేసి కలుపుకుని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కంది పచ్చడి రెడీ.